హాయ్ అండి. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో తెలుగు ఫాంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి మై ఫాంట్స్ కొడితే ఈ విధంగా ఉంటుంది. మన ఫాంట్స్ అనేవి ఇందులో రావు. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ యాప్ మీద క్లిక్ చేసి ఆ యాప్ ఇన్ఫోని క్లిక్ చేస్తే స్టోరేజ్లోకి వెళ్ళి ఆ స్టోరేజ్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా? ఈ విధంగా డిలీట్ చేసి ఆ తర్వాత పిక్సెల్ ల్యాబ్ని మన సెల్ నుండి మన ఫోన్ నుండి అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఇప్పుడు మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ గూగుల్లో పిక్సెల్ ల్యాబ్, ఇక్కడ గూగుల్లో పిక్సెల్ ల్యాబ్ ఏపీకే అని టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూశారు కదండి పైన అప్ టు డౌన్ అని పిక్సెల్ ల్యాబ్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే కింద గెట్ ద లేటెస్ట్ వెర్షన్ అండ్ ఓల్డ్ వెర్షన్ అని రెండు ఉంటాయి. అందులో మనం ఓల్డ్ వెర్షన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మరలా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి 1.9.9 అనే వెర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరలా పైకి స్క్రోల్ చేస్తే ఇలా స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదండి, ఇది ఫ్రీ. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే, ఇలా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు కింద చూడొచ్చు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన దాన్ని ఏదైతే మనం పిక్సెల్ ల్యాబ్ క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసాం కదా, దీనిని ఇప్పుడు ఓపెన్ చేయాలి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేయాలి. కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అన్నిటికీ ఎలో ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫాంట్స్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేయగానే కింద ఫాంట్స్లోకి వెళ్ళి మై ఫాంట్స్లో మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేసినవి ఇప్పుడు చూపెడుతున్నాయి. చాలామందికి డౌన్లోడ్ చేసినవి అక్కడ చూపించవు. ఈ విధంగా చేస్తే మాత్రమే మీరు తెలుగు ఫాంట్స్ను యూట్యూబ్లో చాలా అందంగా టైప్ చేయగలరు. ఇప్పుడు ఈ విధంగా టైప్ చేయవచ్చు. కెప్టెన్ టీవీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఫాంట్స్లోకి మారిస్తే ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.